నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆపరేషన్ కగార్, కర్రగుట్ట హిల్స్ ఏం జరిగింది? భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ గురించి ట్వీట్ చేయటము, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి మార్చి 2026 కల్లా పూర్తిగా భారతదేశంలో నక్సలిజం అనే దాన్ని ఉంచను అంటూ గత కొన్ని నెలలుగా చెప్తూ వస్తున్నారు. తర్వాత ఏం జరిగింది? ఆ స్టేట్మెంట్ తర్వాత ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ అంటూ బయట టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్న దేశాలతో మన ఆర్మీ అక్కడ యుద్ధం చేస్తుంటే, అంతర్భాగం ఆపరేషన్ ఇండోర్ ఏం నడుస్తోంది? ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అలాగే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా పంపించేయాలి 30 రోజుల లోపల అంటూ కేంద్ర హోంశాఖ చాలా గట్టిగా హెచ్చరించింది అన్ని రాష్ట్రాలకి. క్లియర్ కనబడుతోంది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. క్లీన్ అవుట్ ఇండియా, వైపౌట్ యాంటీ నేషనల్స్, ఇట్లాగే ముందుకు గట్టిగా వెళ్తుంది. అందులో భాగమే ఈ ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టారు, కానీ అసలు దీనికి లీడ్ కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సింది యూపీఏ ప్రభుత్వానికే. దీనికి అసలు ముందు ఒక ఆపరేషన్ గ్రేహౌండ్ అని స్టార్ట్ చేశారు. యూపీఏ 1లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కూడా నక్సల్స్ మీద ఉక్కుపాదం మోపాడు. చర్చలకు పిలిచాడు. ఒక పక్క చర్చలు, అట్లాగే జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీకేం కావాలన్నా చేస్తామంటూ ఆయన ఇనిషియేటివ్ లీడ్ తీసుకున్నాడు. సో అక్కడ ఆయన అభినందించాలి. అట్లాగే యూపీఏ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, హోమ్ మినిస్టర్గా చిదంబరం, వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు కూడా ఆ కాంబినేషన్లో మన్మోహన్ సింగ్ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన నక్సల్స్ అంతా కూడా ఇండియాకి బిగ్గెస్ట్ ఇంటర్నల్ థ్రెట్ అన్నాడు. ఆయన సెక్యూరిటీ ఛాలెంజ్ అని కూడా చెప్పాడు. అప్పటికే హోమ్ మినిస్టర్గా ఉన్న చిదంబరం ఆయన గ్రేహౌండ్ అని స్టార్ట్ చేశాడు. ఆయన చాలామంది లెఫ్ట్కి సంబంధించిన పార్టీ వాళ్ళు, కాంగ్రెస్లో ఒక వర్గం దాన్ని ఆపేయమని ఎంత ప్రెషర్ పెట్టినా కూడా చిదంబరం వెనకడుగు వేయలేదు. సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు, అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళంతా కూడా చిదంబరంకి అండగా నిలబడ్డారు. రాజీనామా చేయొద్దన్నారు. ఎందుకంటే అప్పుడే ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా జరిగింది దంతెవాడ. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు మావోయిస్టుల ఘాతకానికి. ఆ టైంలో అందరూ చిదంబరాన్ని రాజీనామా చేయాలన్నా కూడా బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా అండగా నిలబడి, ఏమీ రాజీనామా చేయొద్దు, మీ నిర్ణయంతో మీరు ముందుకు వెళ్ళండి, ఎట్లాగే యాక్షన్ తీసుకోండి అని కూడా చెప్పారు. అలాగే ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చిదంబరంకి సపోర్టివ్గా మాట్లాడారు. ఆ సమయంలో కాంగ్రెస్లో ఒక వర్గం అయితే తీవ్రంగా విభేదించింది. సో అది గతం అయిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాయి. 2014 నుంచి మనం ఎన్డీఏ సర్కార్ని చూస్తున్నాము కేంద్రంలో. కేంద్ర ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది, నక్సల్స్ని అణిచివేయాలి. సో అక్కడక్కడ చిన్న చిన్న ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. భారత ఆర్మీ రకరకాల పేరుతో ఛత్తీస్గఢ్లో, ఒడిస్సాలో, మహారాష్ట్రలో, అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఎన్కౌంటర్స్ జరుగుతున్నా కూడా బుధవారం జరిగిన ఎన్కౌంటర్ అయితే చాలా పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. కోటేశ్వరరావు ఆ ఎన్కౌంటర్ తర్వాత బసవరాజ్ ఈయన తీసుకున్నాక ఛార్జ్ మనం గత 15 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ ఏం జరిగినా కూడా ఈయన హస్తం ఉందని చెప్పచ్చు. ఈయన మాస్టర్ మైండ్ అని కూడా చెప్పచ్చు. ఉదాహరణకి దంతవాడి చెప్పాను నేను, 76 మంది సిఆర్పిఎఫ్, సుక్మా మాసిక్కర్ 2018లో, అట్లాగే అరకు, తెలుగు ఆంధ్రప్రదేశ్కి చెందిన అరకు ఎమ్మెల్యే కెడారి సర్వేశ్వరరావు, ఎక్స్ఎమ్మెల్యే శివారి సోమ, వీటన్నిటి వెనక బసవరాజు మాస్టర్ మైండ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఇన్వాల్వ్మెంట్ కూడా చూస్తే 2013 దర్బాగటి అటాక్ 17 మంది కాంగ్రెస్ లీడర్స్ చనిపోయారు. అందులో మహేంద్ర కర్మ లాంటి వాళ్ళు, వీసీ శుక్లా, వీళ్ళందరూ కూడా. సో అందులో కూడా ఇతను బసవరాజు హస్తం ఉందని తెలుస్తుంది మనకి. ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణలో బసవరాజు ప్రజెన్స్
ఈ 5 రాష్ట్రాల్లో బాగా ఉంది ఇతను ఉనికి. ఐఈడీల్లో ఎక్స్పర్టు, ఆర్మ్ స్మగ్లింగ్స్లో మొత్తం ఈయన హస్తం బాగా ఉంది. అండర్గ్రౌండ్ వెపన్స్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలిపిరిలో జరిగిన దాడిలో ఈయనే మాస్టర్ మైండ్ తిరుపతి దగ్గర. సో ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు బసవరాజు. అలా అని బసవరాజు ఈయనేమీ పెద్ద చదువుకోని వ్యక్తి కాదు. ఈయన పట్టించిన వాళ్ళకి 1.5 అన్నది ఒక రివార్డు పెట్టారంటేనే ఇతను ఎంత బలవంతుడో తెలుస్తోంది. సుప్రీం కమాండరు, జనరల్ సెక్రటరీ. నేను చెప్పినట్టుగా ఇవన్నీ చెప్తున్నాం, కానీ గతం చూస్తే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి వరంగల్లో నీట్లో చదువుకున్న అతను చేతులు ఎప్పుడూ ల్యాప్టాప్ ఉంటుంది, చుట్టూతా 40-50 మంది సెక్యూరిటీ ఉంటుంది. ల్యాప్టాప్లో పూర్తి టెక్నాలజీ తెలిసిన వ్యక్తి 70 సంవత్సరాల వయసులో పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. చాలామంది 50 సంవత్సరాల నుంచి ఇతను బసవరాజు మొత్తం ఇన్ని రకాలుగా తీసుకెళ్తున్నా కూడా ఎక్కడ నక్సలిజం వైపు నుంచే అభివృద్ధి వైపు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనజీవన్ స్రవంతిలో కలవాలంటే ఎక్కడా కూడా ఆయన ముందుకు రాలేదు. ఆయన పందాన్ని మార్చుకోలేదు. ఈ ఆపరేషన్ కగారు జరుగుతున్నప్పుడు పీస్ కమిటీ ఫామ్ అయ్యారు. మావోయిస్టులకి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి చర్చలు జరగాలన్నారు. ఆ చర్చల్లో పీస్ కమిటీల్లో కూడా జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక మెమరాండం ఇచ్చారు. తెలంగాణ ఎట్లాగైనా సరే టాక్స్ మొదలు పెట్టాలి మీరు మావోయిస్టులతో అని. వీళ్ళు ఇట్లా ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఇదంతా కూడా స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్సు ఇదంతా కూడా అని చెప్పి ఆయన మనసులో మాట బయట పెట్టారు. పీస్ టాక్స్ ఇవన్నీ అయిపోయాక కూడా ఏ పార్టీలకు ఆ పార్టీలు రకరకాలుగా స్పందించిన ఈ ఆపరేషన్ కగార్ మీద. ఇంకా ఆ పీస్ డెలిగేషన్ కమిటీల్లో ఒక లీడర్ జంపన్నను ఉన్నారు. ఆయన మావోయిస్టు పొలిటీషియను, ఎక్స్ సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా సిపిఐఎంకి. ఆయన నక్సల్ ఆపరేషన్ కగార్ను కూడా ఆయన కూడా స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ కిందే వర్ణించారు. కర్రగుట్ట ఈ ఆపరేషన్ కగార్ జరిగిన ప్రాంతం అంతా కూడా మనకి ఆర్మీ ఎట్లా వెళ్ళారు అనేది కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ కగార్ ఆపరేషన్ జరిగిందంతా కూడా కర్రగుట్ట హిల్స్లో. ఇదంతా 5500 అడుగు ఉంటుంది, ఆల్టిట్యూడ్ హైట్లో ఉంటుంది, 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఛత్తీస్గఢ్కి తెలంగాణ బోర్డర్గా ఉంటుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా నక్సల్స్కి అడ్డాగా ఉంది. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే చుట్టుముట్టారు. చుట్టుముట్టాక చాలా ఆశ్చర్యంగా కూడా హిడ్మా మావోయిస్ట్ సీనియర్ లీడరు ఎవరు లీక్ చేశారు, ఈ ఆపరేషన్ కగారు జరగబోతోంది, అక్కడికి చేరుకున్నారన్నది ఎవరికి అంతుపట్టని ప్రశ్న. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నాడు, ఎంతోమంది ఆర్మీ చుట్టుముట్టినా కూడా. సో దాని మీద చాలా రకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పటివరకైతే 30 బాడీస్ని రికవర్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అనొచ్చు. ఇది చాలా అతను చనిపోవటం పెద్ద బ్లో అని చెప్పచ్చు నక్సల్స్ ఉద్యమానికి. బసవరాజు భార్య 2010లోనే సూసైడ్ చేసుకుంది, ఆవిడ చనిపోయింది. ఆవిడ పేరు శారద. సో ఈ ఎన్కౌంటరు ఇదంతా కూడా ఇటు నడుస్తూ నక్సల్స్ యాంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి అమిత్ షా దగ్గర నుంచి కొన్ని ప్రజా సంఘాలు మద్దతుగా ట్వీట్ చేస్తుంటే నెగిటివ్గా అప్పుడే ప్రొపగండా కూడా స్టార్ట్ అయింది. లెఫ్ట్ పార్టీసు లెఫ్టిస్టులు అందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళందరూ కూడా. ఈ కిషన్ రావు, నేను చెప్పినట్టుగా కిషన్జీ అలియాస్ కోటేశ్వరరావు చనిపోయాక వచ్చిన బసవరాజు చాలా సీనియరు. ఇప్పుడు మొత్తం అంతా కూడా నక్సల్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొస్తున్నాడు. అలాంటి వ్యక్తి చనిపోవటం చాలా పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. సో ఈ బసవరాజుని ఇందాక చెప్పినట్టుగా సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయిన వాటిలో చాలా వాటిల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు అర్బన్ నక్సల్, ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి మళ్ళీ మాన్స్ అంటున్నారు. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తామంటున్నారు.
కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి ఎన్కౌంటర్ జరిగినప్పుడు రెండు వైపులా ప్రాణ నష్టం ఉండాలి, ఒకవైపే నక్సల్స్ ఎలా చనిపోయారంటూ కూడా వితండవాదనలు వింతపోకలేకపోతున్నారు. సో నక్సల్స్ అందరూ కూడా ప్రస్తుతానికి జనజీవన స్రవంతిలో కలిసిపోతారా, నార్మల్గా వాళ్ళ ఉద్యమాలు అవన్నీ ఆపేస్తారా బసవరాజు చనిపోయాక, లేదు ఇదే పందాలో వెళ్తారా? ఎందుకంటే మనం గచ్చిరోలిలో చూసాము, నక్సల్స్ అందరూ కూడా అక్కడ జనజీవన స్రవంతిలో కలిసిపోయాక 70 సంవత్సరాల తర్వాత అక్కడ రోడ్స్ పడ్డాయి, ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంటు మొదలైంది అక్కడ. సో సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది మీరు అందరూ లొంగిపోండి, మీకు ఎలాగూ స్కీమ్స్ ఇలాంటివన్నీ కూడా అందుతున్నాయి, మీరు రూట్ మార్చుకోండి అని చెప్తున్నాయి. ఒక పక్క దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని భారతీయ శత్రు దేశాలు, ఉదాహరణకి అల్జజీరా లాంటి వాళ్ళంతా కూడా ఈ బసవరాజు లాంటి వాళ్ళందరినీ కూడా లెఫ్టిస్ట్ రెబెల్ కింద వర్ణిస్తూ ఒక పెద్ద ప్రోగ్రామ్స్ చేయటం కూడా మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో ఆపరేషన్ కగార్ ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఇంకొక 2-3 నాయకులు తప్పించుకున్నట్టుగా చెప్తున్నారు. నెల రోజులైంది అక్కడ పహల్గామ్ అటాక్ జరిగి, అక్కడ కూడా ఒక 4 టెర్రరిస్టులని ట్రాప్ చేసింది ఇండియన్ ఆర్మీ. వాళ్ళు పహల్గామ్ అటాక్కి సంబంధించిన వాళ్ళే అని చెప్పి టాక్స్ వినబడుతున్నాయి. ఇంకో పక్క ఆపరేషన్ ఇండోర్లో ఈ బసవరాజుని ఎన్కౌంటర్ అనేది అయితే ఇంటర్నల్గా సెక్యూరిటీ థ్రెట్కున్న ఒక పెద్ద టీంని ఇండియన్ ఆర్మీ ఎలిమినేట్ చేసినందుకు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ.